కోనేదాల పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఏఎం గ్రీన్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ విజిట్ చేయడం జరుగుతోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గోదావరి ఫెర్టిలైజర్ అండ్ ఆల్సో నాగార్జున ఫెర్టిలైజర్ రావాలి. అది ఎలక్షన్ ప్రామిస్, అది 83 ఎలక్షన్ కు ప్రామిస్. అది వస్తాని దీన్ని సాధించడం కోసం అప్పుడు నాగార్జున కేవీకే రాజు గవర్న్ ఫర్ హిమ్ 40 years story. I remember very well. కేవీకే రాజు తెల్లవారుతో 6 గంటలకు వచ్చేసేవాడు. అది అయ్యే వరకు ఇదే పని. ఫస్ట్ ఇండస్ట్రియలిస్ట్, బిగ్ ఇండస్ట్రీ. Same thing you are going for green. Yes, sir. And green, but little larger capacity, larger objectives, wider agenda and geographically. అప్పట్లోనే ఇక్కడ గోదావరి ఫెర్టిలైజర్ వచ్చింది, అది మాత్రం అట్నే ఉంది. ఇప్పుడు So we started, sir. First thing we did is we took care of all the employees. And we took care of all of them, gave them the reassurance, and we first improved the plant conditions and working conditions in the plant. After that, we launched the project to convert this into a green ammonia plant, sir. Adi around 6 months back work started, sir. Typical projects works we started. First soil investigation, soil testing, even environmental studies అన్ని చేసేసి ordered by now. ఫస్ట్ మొన్నే వచ్చింది సార్ ఇది. సో దట్ ఇది ఎయిర్ సపరేషన్ యూనిట్ అంటారు సార్. యూఎస్ఏ నుంచి వచ్చింది సార్. ఎయిర్ లిక్విడ్ ఫేమస్ కంపెనీ ఎయిర్ లిక్విడ్ నుంచి వచ్చింది. దాని అలాంగ్ దాట్ వీ స్టార్టెడ్ ద మోస్ట్ కన్స్ట్రక్షన్ లాంగ్ లీడ్ ఐటమ్ సార్. అమోనియా స్టోరేజ్ ట్యాంక్స్ ఆర్ ద బిగ్ థింగ్ సార్. Because this ammonia is minus 33 degrees, you have to store it in a very cryogenic environment. So a storage tank construction start chesam sir. Okay. So these are, each tank will have 20,000 tons of ammonia listing sir. 20,000 tons. But huge 40,000 ఇండియాలో ఎక్కడ లేదు సార్. 40,000 లేదు, ఆపారండి. అది అప్పుడే 40,000 స్టార్ట్ చేసేవారు. తర్వాత చూసిన తర్వాత తిరిగి నెక్స్ట్ వన్ బిల్డింగ్ 40,000. సో దిస్ ఇస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సార్. 20,000. అనిల్ గారు అన్నారు గ్లోబ్ లో 40,000 ఉంటే మనం ఎందుకు 20,000 అని. సో నెక్స్ట్ వి బిల్ 40,000. దట్స్ గుడ్, గ్రేట్. బయట మోరియా సార్. నమస్కారం. మనోడు. అచ్చా, నువ్వేం చేస్తావు? గ్రీన్ కో సిఓ అనండి. ఐ స్టార్ట్ విత్ గోపి ఫర్ ఎ లాంగ్ టైం. లాస్ట్ టైం ఒకసారి కలిసాను సార్. మోరీ విత్ లాస్ట్ 15 years sir. Intern from an IIT Bombay sir. He continued from the time onwards. After me and Mahesh, he runs the whole organization. Okay. ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. దీన్ని ఎయిర్ సపరేషన్ యూనిట్ అంటారు. జస్ట్ ఎయిర్ తీసుకొని అందులో నుంచి నైట్రోజన్ సపరేట్ చేస్తాం సార్. ఇది ఎలక్ట్రోలైజర్ సార్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ థింగ్. ఇట్స్ నాట్ న్యూ టెక్నాలజీ, బట్ It's a process. I would say it's a 100 years old technology sir. But saying that the scale what we're doing now was never there in the whole world sir. So for that we have partnered with a company called John Cockerell from Belgium sir. We have 50% shareholders with whom actually we are manufacturing electrolyzers as well while we are erecting them here. 1960లో బాక్రనంగల్ డ్యామ్ సార్. ఆ రోజుల్లో మనకి అమోనియా లేదు సార్ ఇండియాలో, ఆయిల్ అండ్ గ్యాస్ లేదు. సో బాక్రనంగల్ డ్యామ్ లో ఇలాంటి టెక్నాలజీ పెట్టి యూస్ టు మేక్ అమోనియా. Now they're selling gas. Even Norway lo gaani first when ammonia was invented, this was actually hydrogen was produced first, not from the gas నుంచి CH4 నుంచి crack చేసి 20 years నార్వే అంతా వాళ్ళు they only built hydro only to make ammonia, not for power. మళ్ళీ గ్యాస్ వచ్చి చీప్ అయిపోయి అని ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్ పెద్ద అయిపోయి they did not allow this technology. Equipment has to come. Long lead items చాలా ఉన్నాయి సార్. And that we ordered. Most of them we ordered by now. First మొన్నే వచ్చింది సార్ ఇది. Only water and renewable power. దీని ఇన్పుట్ ఎయిర్, దీని ఇన్పుట్ వాటర్ అండ్ రెన్యూబుల్ పవర్ సార్. హైడ్రోజన్ వస్తుంది. హైడ్రోజన్ వి మిక్స్ ఇన్ దిస్ అమోనియా లూప్ సార్. నైట్రోజన్ కలిసి అమోనియా చేస్తాం. సో అవర్ ఇన్పుట్ సార్ ఈజ్ ఎయిర్, వాటర్, సోలార్. and we get ammonia to export the world. Green, no CO2 emission at all sir, zero. Right, ఇక్కడ నుంచి అమోనియా విల్ సెండ్ ఇట్ స్టోర్ ఇన్ దిస్ ట్యాంక్స్. దీని ఇన్పుట్ వాటర్ అండ్ రెన్యూబుల్ పవర్ సార్. హైడ్రోజన్ వస్తుంది. హైడ్రోజన్ వి మిక్స్ ఇన్ దిస్ అమోనియా లూప్ సార్. నైట్రోజన్ కలిసి అమోనియా చేస్తాం. సో అవర్ ఇన్పుట్ సార్ ఈజ్ ఎయిర్, వాటర్, సోలార్. and we get ammonia to export the world. Green, no CO2 emission at all sir, zero. Right, ఇక్కడ నుంచి అమోనియా విల్ సెండ్ ఇట్ స్టోర్ ఇన్ దిస్ ట్యాంక్స్ దట్ వి ఆర్ బిల్డింగ్, and through the ports we will ship it to the globes. ఇది అంతా క్రయోజెనిక్ లో స్టోర్ అవుతుంది సార్. ఈవెన్ షిప్స్ లో క్రయోజెనిక్ షిప్స్ వస్తాయి సార్. సో ద యాక్చువల్ ఈవెన్ ద ట్యాంక్స్ టు షిప్స్ యాజ్ వెల్ ఇస్ టు క్రయోజెనిక్ పైపింగ్ యాజ్ వెల్.
So they have to be tightly integrated ecosystems. From ammonia, you can convert to other products. As the ammonia is used for an either you can say shipping fuel can crack the ammonia and use the hydrogen to then refineries to refinery cost. Even chemicals, Chemical industry value chains, all chemical value chains. మొత్తం జపాన్ కొరియా గవర్నమెంట్ హెస్ టేకెన్ ఇనిషియేటివ్ కోల్ ప్లాంట్స్ లో 30% అమోనియాతో ఫైర్ చేయడం బ్లెండ్ చేస్తారు సార్. కోల్ తోటి అమోనియా బ్లెండ్ చేస్తే కార్బన్ ఇంటెన్సిటీ తగ్గుతుంది, ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది సార్. యూస్ ఫర్ పవర్, యూస్ ఫర్ షిప్పింగ్. సార్ షిప్పింగ్ ఏంటంటే ఫ్యూయల్ ఆయిల్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పొల్యూటింగ్. 2035 తర్వాత ఆల్ న్యూ షిప్స్ ఇప్పుడు కూడా స్టార్ట్ అయిపోయింది సార్, విల్ బి ఓన్లీ అమోనియా బేస్డ్. మనం కొంచెం ఫాస్ట్ గా చేయొచ్చు. So India is actually మన refinery industry is we import $21 billion of LNG to do for refinery for the hydrogen. The same ammonia used to use the hydrogen to do a refinery. And it's close to 15% of our energy market. How much what we use it for? Yeah, ready. రండి, కామ్ నువ్వు కూడా రా. ఈ బటన్ ఫస్ట్ బెడ్ ఉంటుంది కదా, ఏ బటన్ ముందు కరెంట్ ఇద్దరు. So you're getting concrete imports, sir? టెక్నాలజీ ఉపయోగించారు. Next equipment. కాంక్రీట్ pouring. Yeah. That's equipment. ఇంకా టెక్నాలజీస్ మారిపోయింది. ఇప్పుడు మీరు బ్రిక్ పట్టుకునే పని లేదు. అది కూడా సార్ అంతగా ఆగింది, అది కూడా రేపు కానీ అయింది. ఓకే అదేనా? అదే అది ఏ సపరేషన్ యూనిట్స్ అన్ని కాంపోనెంట్ ఇంకొద్దిగా మ్యాసివ్ వస్తుంది. ఇవన్నీ మన కేమిన్ అన్న ఎంత షిప్ అండి, హౌమన్ షిప్ పార్ట్నర్షిప్స్ 30,000 BWT, 1 large ship తోటి US నుంచి డైరెక్ట్ వచ్చేది ఫుల్ షిప్. ఎయిర్ వాషింగ్ యూనిట్ సార్. ఎయిర్ ఫస్ట్ క్లీన్ అవ్వదు, తర్వాత టేక్ ఇట్ టు క్రయోజెనిక్. రమ్మ. నమస్కారం మహేశ్వర. నమస్కారం. నమస్కారం. రండి. నమస్కారం. కనబడుకుంటే బెటర్ కదా. రండి. గాలిలో ఉన్న నైట్రోజన్ ని అబ్జార్బ్ చేసుకొని తద్వారా వాటర్ తో దాన్ని కొలైడ్ చేసి ఏ విధంగా అయితే ఎటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ లేకుండా ఈ ఎనర్జీని ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నారు, ఆ నైట్రోజన్ గ్యాదరింగ్ మిషన్స్ ని అదేవిధంగా మెకనైజ్డ్ టెక్నాలజీ కలిగినటువంటి మిషన్స్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా ఎరెక్షన్ సెరమనీకి పైలన్ ఇనాగ్రేషన్ చేస్తున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. Everyone put your hands together, dear ladies and gentlemen. India's first major equipment erection ceremony, world's largest green hydrogen, green ammonia complex, and initiative by AM Green. Heartiest congratulations to entire the team of AM Green. Once again, round of applause everybody. ఏ విధంగా అయితే భారతదేశంలో అగ్రగామిగా రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ లో గ్రీన్ కో అగ్రస్థానంలో నిలిచిందో, ఆ రెన్యూవబుల్ ఎనర్జీని ఇంకా పునరుత్పాదించి
క్లీన్ అండ్ గ్రీన్ అమోనియా అండ్ గ్రీన్ హైడ్రోజన్ యొక్క ప్రొడక్షన్ కి శ్రీకారం చుడుతూ ఈరోజు పైలన్ ఇనాగ్రేషన్ చేశారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మేజర్ ఎక్విప్మెంట్ ఎరెక్షన్ సెరమనీని కంప్లీట్ చేసుకొని సభా కార్యక్రమం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు. గొప్ప ప్రారంభంగా ఒక బృహత్తరమైనటువంటి వేడుకలుగా ఏఎం గ్రీన్ సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాధారణంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి వేదిక హార్దిక స్వాగతం పలుకుతోంది. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి హార్దిక స్వాగతం. గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఏఎం గ్రీన్ అమోనియా ప్రైవేట్ లిమిటెడ్ గౌరవనీయులు సిహెచ్ అనిల్ కుమార్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ జేఎండి గారు ఏఎం గ్రీన్ అమోనియా ప్రైవేట్ లిమిటెడ్ గౌరవనీయులు కె మహేష్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు ల్యాబో మరియు ఎంప్లాయ్మెంట్ గౌరవనీయులు వాసంశెట్టి సుభాష్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎంపీ గారు రాజ్యసభ గౌరవనీయులు సతీష్ బాబు గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎంపీ గారు లోక్సభ గౌరవనీయులు టి ఉదయ్ శ్రీనివాస్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు కాకినాడ రూరల్ గౌరవనీయులు పంతం నానాజీ గారు పి వెంకటేశ్వరరావు గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు కాకినాడ అర్బన్ గౌరవనీయులు వి వెంకటేశ్వర్ గారు వారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ అపూర్వ భారత్ ఐఏఎస్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా అభ్యర్థన. రైట్, 2005వ సంవత్సరంలో ప్రారంభించబడిన గ్రీన్ కో సంస్థ ద్వారా భారతదేశంలో అగ్రగామిగా నిలిచిన ఇంధన ఉత్పత్తిని గ్రీన్ హైడ్రోజన్ గా గ్రీన్ అమోనియాగా కన్వర్ట్ చేసే దిశగా ఈ రోజు ఏఎం గ్రీన్ సంస్థ ద్వారా ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్ పర్ ఆనం గ్రీన్ అమోనియాని ప్రొడ్యూస్ చేసి తద్వారా భారతదేశ కీర్తి ప్రతిష్టలను ధరణితల నలు చెరుగులా వ్యాపింపజేసే విధంగా ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా అమోనియాను సెపరేట్ చేసి హైడ్రోజన్ ని సెపరేట్ చేసి గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియాని ప్రపంచ దేశాలకు ఎగుమతిని చేయటం మాత్రమే కాకుండా ప్రకృతిలో ఉన్న నైట్రోజన్ ని తీసుకొని దాన్ని వాటర్ తో కొలైడ్ చేసి తద్వారా మరల అమోనియాని మరల హైడ్రోజన్ ని ఉత్పత్తి చేసి ఈ ఉత్పత్తి చేయబడిన ఇంధనాన్ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే అత్యంత వైభవోపేతమైన ఈ ఏఎం గ్రీన్ యొక్క ప్లాంట్ ని ఇనాగ్రేట్ చేశారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఈ కార్యక్రమ శోభ కూడా ద్విగుణీకృతమైంది. ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు విచ్చేసినటువంటి పెద్దలందరినీ కూడా జ్యోతి ప్రకాశితం చేయవలసిందిగా సాధారణంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. భారతీయ సంస్కృతిని సంప్రదాయాన్ని అనుసరిస్తూ జ్యోతి ప్రకాశితంతో ఈ కార్యక్రమ శోభ ద్విగుణీకృతమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఎటువంటి ఇంధనాన్ని తయారు చేయాలన్నా కూడా కార్బన్ డయాక్సైడ్ యొక్క ఎమిషన్ తప్పనిసరిగా అవుతూ ఉంది. ఈ కార్బన్ డయాక్సైడ్ యొక్క ఎమిషన్ వల్ల పర్యావరణం క్షీణిస్తూ ఉంది, ప్రకృతి నాశనం అవుతూ ఉందని గ్రీన్ కో సంస్థ ఏఎం గ్రీన్ సంస్థ యొక్క సమున్నతమైన నాయకత్వంలో ఎటువంటి కార్బన్ ఎమిషన్స్ లేకుండా, ఎటువంటి కార్బన్ డయాక్సైడ్ యొక్క ఎమిషన్స్ లేకుండా అత్యంత స్వచ్ఛమైన ప్రాసెస్తో హైడ్రో ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ద్వారా రెన్యూబుల్ ఎనర్జీని తీసుకొచ్చి ఆ రెన్యూబుల్ ఎనర్జీని ఈ రోజు కాకినాడలో లాంచ్ చేసిన ప్లాంట్ కు తీసుకొచ్చి ఇక్కడ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ని సెపరేట్ గా గ్రీన్ అమోనియాని సెపరేట్ గా చేసి
ప్రపంచ దేశాలకి ఎగుమతి చేసే దిశగా ఈ ఏఎం గ్రీన్ సంస్థ యొక్క శోభ ద్విగుణీకృతం జ్యోతి ప్రజ్వలనతో గావించబడింది. పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. It's a symbol of innovation. It's a symbol of green growth, clean energy, green energy, and global leadership for Andhra Pradesh and India. Once again, thank you very much to AM Green. Ladies and gentlemen, as part of this wonderful inauguration ceremony, I now request Sri Kolli Mahesh Garu, Group President AM Groups, to please come forward and give his welcome address. Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu Garu, Honorable Deputy Chief Minister Shri Konidala Pawan Kalyan Garu, Honorable Ministers, esteemed dignitaries, distinguished partners, industry leaders and members of the media, a warm welcome to each of you. Anil and myself, we started this journey in the energy industry 20 years ago. The vision then was, how do we help India from avoiding imports of carbon fuel and also provide domestic energy with no carbon as a long-term vision. Incidentally, our solutions are achieving both objectives, to avoid imports now but also to make exports of energy and without carbon in both scenarios. India continues to import 11 lakh crores of fossil fuels every year. This presents a bigger opportunity for those willing to tackle with conviction, innovation, and an ability to take risk. It is well documented that world will not achieve the goal for its Paris Climate Summit target in 2015 to limit the global warming to 1.5 degrees. We are likely to miss the 2 degrees centigrade target too. This will have a catastrophic consequences to those most vulnerable in our societies, particularly the farmers, the fishermen, and all the societies, communities that depend on environment. This challenge is further recently aggravated with geopolitical issues, and we have seen US clearly has not been cooperating with the long-term climate targets. European Union has been supporting through regulation, but Far East has been slow to adopt. And China, on the other hand, has been using its modern manufacturing to to lead these technologies in the new domain. So where does India stand in this unique global situation? So we have, under the visionary leaders of our Prime Minister Modi ji and our Chief Minister Chandrababu Naidu Garu, realized that we have an opportunity to create and lead the global with right policies and supporting renewables and green hydrogen. Our Andhra Pradesh ICE policy, Integrated Clean Energy Policy, and Government of India's National Green Hydrogen Mission, which visualizes India to produce 5 million tons of green hydrogen and reducing fossil fuel imports by 2 lakh crores by 2030. This is a very global leadership opportunity we have been supported with. Leveraging such support, we have clearly created the lowest cost carbon-free power through innovative solutions like integrating renewables with pumped hydro storage. For a country keen to increase the manufacturing share of GDP, India has manufacturing share of GDP is only 25%. And to achieve a $5 trillion economy, our manufacturing GDP has been impacted by cost of energy in the past. With our new energy models, both on power and hydrogen and other forms of molecules, India first time has the energy advantage to increase manufacturing and green industrialization and reindustrialize current industries with new products. And the example is one of these projects we are building today. The next challenge is going beyond electrons, is to reimagine molecules. The desire to produce them using resources available within the state, within the country,
gave birth to AM Green. So today, AM Green, it's a momentous occasion, the inaugural major equipment erection at our flagship AM Green Kakinada, Andhra Pradesh. It's the first and the world's largest green ammonia facility. We will make green ammonia with only sun, wind, water and air and with no emissions. And this landmark project has been collaborated with our esteemed partner from Malaysia, Gentari, which is a parent, which is it's a group company of Petronas. The company aims to produce 1.5 million tons of green ammonia at this facility with investment of total $10 billion between multiple phases of production starting 27. We are proud that AM Green has already secured the first long-term offtake agreement from agreements from India to Uniper from Germany from this very facility, alongside other commitments we have with Singapore, Keppel, Norway, Yara and few other Japanese customers. This project in Kakinada will generate significant employment, strengthen local supply chains, increase talent, enhance industrial competitiveness of Andhra Pradesh and the country. This is only the beginning. AM Green is building a diversified portfolio of green industrial initiatives reinforced by strategic collaborations with partners in the value chain like Gentari, NTPC, John Cockerell, Rio Tinto and others. These win-win partnerships combine our vision, execution capabilities and the support of Government of Andhra Pradesh to bring these projects and bring FDI to India. We are thankful for our partners for the collaboration and the opportunities. We are also advancing our 1 million ton per annum green aluminium smelter along with 2 million tons alumina refinery here in Andhra Pradesh, driven entirely by clean energy, again using the pump storage as a backbone. We are working on plans to set up biofuel refineries in the state of Andhra Pradesh using technologies from our Finland acquisition recently called Chempolis. And this is the first time we will make aviation fuel from the farmers' output in Andhra Pradesh. We are also progressing with our plans to manufacture electrolyzers in India, starting with assembling a 2 gigawatt per annum facility very soon. Such initiatives extend our mission from green energy to green materials, industrial decarbonization, green molecules, and more recently, working on how to make green compute work for AI. Lastly, the most important, on behalf of AM Green, we extend a heartfelt thanks to the Government of Andhra Pradesh and the visionary leadership of our Chief Minister, Nara Chandrababu Naidu Garu, and our Deputy Chief Minister, Sri Kunitala Pawan Kalyan Garu, and the various ministers and senior officers. We look forward to building a world-class integrated energy projects with the support of integrated clean energy policy, and we hope to materialize all this in the coming years. We also thank our team members at AM Green and Greenco, whose efforts have been pivotal to our progress, and let's celebrate today our achievements and look forward to, with confidence, to cleaner industrial growth and for a prosperous, sustainable growth of Andhra Pradesh. Thank you. Thank you very much, sir, for sharing valuable words with all of us. Once again, round of applause. Greatness is born when vision turns into action. Today marks a historic milestone, the first major equipment erection ceremony of the world's largest green hydrogen and green ammonia complex, a proud initiative by AM Green. And this is not just erection of equipment, it is the foundation of cleaner, greener future with great vision, sophisticated technology, deep commitment towards to the sustainable environment. AM Green is setting new global benchmark. Round of applause, everybody. Put your hands together once again. And this moment is truly reflect the greatness of AM. Now, may I request to play AV on AM Green.
AM Green from Andhra Pradesh to the world. Thank you so much for the AV. Right. బిజినెస్ అన్నది కేవలం ఒక వ్యక్తి అభివృద్ధి అవటం మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న వ్యవస్థ అభివృద్ధి అవటం. గ్రీన్ కో సంస్థ ద్వారా అత్యంత గ్రీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం మాత్రమే కాకుండా AM గ్రీన్ అనేది ఒక ఇద్దరు స్నేహితుల యొక్క ఐడియా. వాళ్ళు దేశానికి ఏదో ఒకటి చేయాలి, రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలన్న సత్సంకల్పంతో దేశం యొక్క పాలసీ నెట్ జీరో ఎమిషన్ పాలసీకి అనుసంధానముగా ఏ విధంగా అయినా ఆ లక్ష్యాన్ని సాధించాలన్న దిశగా ఈ AM గ్రీన్ సంస్థ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియాని ప్రొడ్యూస్ చేసి ఇప్పటి వరకు రాష్ట్రం ఎక్కువగా తెచ్చుకోవడం మాత్రమే అయింది. ఇక్కడ నుంచి నా దేశం నుంచి, నా రాష్ట్రం నుంచి ఎగుమతులు ఎక్కువ అవ్వాలి, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవ్వాలి అన్న సత్సంకల్పంతో AM గ్రీన్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియాని ప్రొడ్యూస్ చేస్తూ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవబోతున్నటువంటి AM గ్రీన్ సంస్థ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అనిల్ కుమార్ చలమల శెట్టి గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. We cordially invite Sri Anil Kumar Chalamala Setti Garu, Chairman and Managing Director, to give his valuable message. Honorable Chief Minister Chandrababu Naidu Garu and Honorable Deputy Chief Minister Konidala Pawan Kalyan Garu and Ministers, esteemed dignitaries, distinguished partners, industry leaders, friends, family and members of media. I warmly welcome each of you. So I'm just wondering where I could be able to start. Having two influence and strong visionaries and how you're going to impact the socially, thinking big, having a bigger vision. These are great inspirations of what we have created, what we've been achieved in our journey. Though we have started our careers as an software professionals to start with, then has inspired us towards making industrial play that has given us opportunity to impact socially and as well as create a large scale sectors. And given the opportunity, we have been creating a multiple sectors now between the energy, ammonia, hydrogen, metals and hydrocarbons and AI factories. And in this pathway, we were able to see how we could able to create an huge impact on of converting the green energy into the various molecules or biofuels into the various impact creating value chains. So I would like to introduce Mr. Gautam, who would be able to take over from me and explain how actually our verticals are going through. CEO of AM Green, Sri Gautam Reddy sir will take over. Honorable Chief Minister of Andhra Pradesh, Chandrababu Naidu Garu, Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Pawan Kalyan Garu, all the dignitaries on stage, members of Parliament, members of Assembly, and all my colleagues and friends who have gathered here. Thank you for attending this memorable event for all of us. Just to explain a little bit about my own personal journey and how transformation is happening across even human individuals in this journey of energy. For a lot of people this might not really relate, but decarbonization is a very urgent requirement for this globe. Like Mahesh Garu has explained, the catastrophic consequences of global warming, and a lot of people when they hear about 1.5 2 degrees, they don't understand it, but this 1.5 2 degrees doesn't happen over the year. It happens 10-12 degrees over 1 month, and that can have a consequence of a 30-40% reduction in food output of the world in probably 20-25 years from now, and that can have a lot of serious social consequences. It is against events like this that we have to prepare and plan, and it is these events that also give us an opportunity to create economic opportunities while at the same time serving a social cause. It is this endeavor that a lot of people like me and my colleagues who were actually working in the industry, in the oil and gas industry for many years, in the energy industry, are now actually finding meaning to our professional careers by turning to green energy
in trying to serve this purpose of transforming the energy ecosystems across this world. So it's a very, it's not easy, it's not challenging, but that's where lies the beauty of attempting such goals. And we're very proud of the efforts and success we've had. But these successes have not come out just on our own. It would be amiss not to mention the contributions of the whole global ecosystem and partnerships that we have created over these decades in enabling this success of ours. A few examples are some colleagues and partners of us who are here. I would first start off with inviting Michelle from Gintari. If you can come here on stage and give us a few words. Gintari is a 100% Petronas owned company. I'm sure a lot of you went to Malaysia and saw Petronas Towers. They are not a construction company. They are one of the world's largest oil and gas companies. Gintari have invested in us, have seen our ability to execute, and we are and they're also supporting us with a lot of solar energy. So Michelle, I will like to invite you and have a word here. Thank you, Gautam, honorable chief ministers and also partners. Very few words. It was for us a unique opportunity to invest into IM Green. Why so? Because we were totally in line with the vision, impressed by the ability to conceive the plans, and also very supportive to the implementation, and from the production of the product up to the delivery to the final customers. And we are building together, that's real, the full value chain. So thank you for this opportunity. Gautam, floor is yours. Thank you, Michelle, coming from France and representing Malaysia in this wonderful town of Kakinada. I would like to next invite Rafael Tillo, who is the CEO of John Cockerell Hydrogen. Green hydrogen is made from electrolyzers, for those of you who are technically minded. Now, this is not a new technology, but this technology is being deployed at a scale the world has never seen in the last century. So, to tell us a little bit about that and how we are working together, I would ask Rafael to share a few words with us. Thank you, Gautam. It's an honor of being here. It's an honor to be working with AM Green, to be working with the state of Andhra Pradesh and the state of India. John Cockerell will supply the electrolyzer to this project. We are manufacturing now the electrolyzers. This is phase 1, and phase 2 we will manufacture here in India the electrolyzer for the future. Again, it's an honor of being here. Thank you. These are complex projects. As probably a lot of you would have read, we are going to spend $2 billion in this complex, which is roughly 18,000 crores. By the time the whole 1.5 million tons of ammonia is made from this very facility and shipped to all over the world, and hopefully some of it will be consumed within India as well. These require some very serious engineering. There's a huge complex modules that all need to come together and interface for us to be able to deliver on these projects. And helping us in all this is a French major, Technip, which is one of the largest engineering EPC companies in India, has been helping India for the last 70 years. And I would like to invite DK Davendra Kumar, the MD of Technip India, also board member of Technip, to give us a few words about how we are collaborating in this space and how even for such large companies, this actually represents their first projects of such scale on the green molecule space. So we are actually very proud of being able to give work on opportunities along with the world majors on these projects. DK. Thanks, Gautam, and good afternoon to all of you. Good afternoon to the dignitaries here. It's an honor to work on this world-scale project, and very proud and thanks to AM Green that we are working on this project which is going to put India on the world map. We have been the net importers of energy, but I'm sure this is the beginning that is going to make us net exporter of energy, and really, really proud and thanks to all of you and AM Green team to make it happen.
This is going to be the world's largest complex project and unique project where we are converting a gray ammonia project to a green ammonia project, which will lay the foundation to many more projects, and not only on the energy side, but handling these complex projects at the world scale. Thank you once again for this opportunity, and together with AM Green, we're going to make a big success to make India proud. Thank you. Again, on the same lines, we need the best of the world to come together. We have our other partner from Japan, Toyo Engineering, and I would like to invite Takashi-san from the MD of India, Toyo, to come and have a few words with us. Good afternoon, everyone. It's my very much honor to be here to provide our service to, AM Green as well as Indian economy. So actually, Toyo started engineering service in India for 50 years. This is actually a 50 years anniversary. And then our history is actually longer than Maruti Suzuki. But we are very much involved in this project, and then we are keep providing a best service and service for this project. And we will commit to keep the best service to AM Green as well as India. Thank you very much. Thank you very much again. And of course, behind integrating all this lies the technology of making ammonia. Ammonia technology called the Haber-Bosch process, surprisingly around for 100 years, but really held by a very few companies who understand how to actually do it, to fuse the nitrogen and hydrogen atoms, at what temperature, at what pressure, and at what catalyst is what forms the crux of this. To speak a little about that, I'll invite Lucio, who represents Casale from Switzerland, who are our partners in this technology partnership to create ammonia, green ammonia from here. So Lucio, please welcome to the stage. Thank you, Gautam. Good afternoon, all of you, ministers. It's a pleasure for Casale as well. We are really proud to be part of this project. As Gautam was saying, it has been a long journey, not only because we are coming from Switzerland, but there have been several challenges. We overcome several, technicalities for this first-of-a-kind project worldwide. So let me thank AM Green for the leadership, all the team. We shared a great partnership in the last few years. So thanks again for the support, also from the Andhra Pradesh side. We are really proud to be here and look forward to see the plant in operation very soon. What gives us the strength to go behind such challenging targets is, of course, our clients. Right? Without our clients, businesses don't exist. And we are extremely thankful and proud of the partnership we have achieved with Uniper from Germany. Just to restate what Anil Garu has already said and Mahesh Garu said, we have signed India's first and the world's second largest green ammonia export contract from here to Europe just last Monday in the presence of Honorable PM Modi. Enabling all that from the German side has been our partners Uniper. They are represented by Anurag and Anand here. Maybe you can just get up and wave to the audience, Anurag, Anand. And joining online from Germany is head of their new energies, Benedikt Messner. Benedikt, I would love to have you say some few words. And if Honorable CM Sir or Deputy CM Sir have any questions for you, it would be great to hear your thoughts on those. Thank you. Thank you very much, Anil and Mahesh.
AM Green, Gautam, congratulations on such a special day. I remember being where you are now just a few months ago, walking up that cooling tower. I don't know whether that still exists, of the previous plant. Good day, Your Excellency, from Düsseldorf, Germany. My name is Benedikt Messner. I'm responsible for Uniper's New Energies business. Uniper is a global energy company based in Germany. In the name of Uniper, and especially in the name of our CEO, Mike Lewis, who has just signed the offtake agreement a few days ago in India, it's a distinct honor to address you today. I would like to begin by extending my congratulations on your multiple tenures as the Chief Minister of Andhra Pradesh, your visionary leadership, especially in transforming Andhra Pradesh into a hub of real-time governance and digital infrastructure, I'm told is truly commendable. From Uniper's perspective, we're particularly impressed by your speed of doing things, something we in the European Union would certainly benefit from too. We are thrilled to be part of your visionary roadmap, especially in the realm of green ammonia production and export to international markets. The strategic location of Andhra Pradesh, with its long coastline and robust renewable energy infrastructure, positions Andhra Pradesh perfectly for exports to European markets, to industries like chemicals and fertilizer, to refineries, and to become a supply hub for the global bunkering fuel markets. From our perspective, and to ensure the success of such landmark projects, a clear and consistent policy support is crucial. The export production and grid fee waivers have really been instrumental in attracting Uniper to India. Maintaining these measures will be vital for the long-term viability of our collaboration with AM Green. We expect a reliable and timely project execution, and we have no doubt that AM Green will do whatever is in their realm, in their remit, to complete the project on time. So in conclusion, Uniper is committed to our recent agreement with AM Green, thereby also supporting Andhra Pradesh's ambitious goals, and we look forward to a fruitful partnership. From Germany, thank you very much, Your Excellency. AM Green, thumbs up, congratulations, bye now. Thank you, Benedikt, for your insightful, generous words, and we look forward to this partnership blossoming in the time to come. I would next like to invite Head of Asia, SMBC, one of Japan's largest banks. You know, these projects don't happen without lenders, right? Lenders look for track record. We provide the track record that lenders trust in India. And this partnership is what has been enabling us over the decades to deliver on outstanding world-class projects. To talk to us a little about that, I have Rajiv joining us from Hong Kong, a key supporter of us in this project. Over to you, Rajiv, for a few words. Thank you very much. Again, I'm very honored to be in the presence of Honorable Chief Minister Chandrababu Naidu, Honorable Deputy Chief Minister Pawan Kalyan, and other distinguished guests. I'm representing Sumitomo Mitsui Banking Corporation, which is Japan's second largest bank and which is very active in India. As Honorable Chief Minister may be aware, we have invested into and become now the largest shareholder of Yes Bank. And we have also bought Fullerton India from Temasek, which is a non-bank finance company. And we have also expanded our presence through setting up of a GCC. So we have been working with Anil, founder Anil and Mahesh on various transactions, and we are quite honored that we had the opportunity to support them on this green ammonia project. As Honorable Chief Minister, you may be aware, Japan is activating access to ammonia, particularly green ammonia, because they need to supplement some of their imported coal with ammonia when they are using their power plants. And also for shipping, that is going to be a key requirement. So I'm quite glad to see that AM Green has now started
the development of a very important project in Kakinada. And this will ultimately support not just the Eastern Hemisphere, but also the Western Hemisphere, because the location in Kakinada and with the long coastline in Andhra Pradesh, combined with abundant access to renewable energy, will provide the opportunity to produce green ammonia, which can be supplied into the east side, all the way from Japan, Korea, Singapore, and to the west, as we have seen with the 500,000 tons announcement with Uniper. So we are again quite honored to be a partner with AM Green and also with the Andhra Pradesh government. Thank you. Thank you, Rajiv. As they always say, when your intent is right and resolve is strong, the whole world conspires to make you succeed. With that, I would like to now invite the leadership on the stage to give us their words of wisdom and guidance, and I'll hand it over. Thank you very much, sir. భారత ప్రధాని గారి యొక్క లక్ష్యాలను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాకారం చేసే విధంగా కృషి చేస్తున్నటువంటి గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. At the outset, I want to congratulate Anil ji and Mahesh ji for inviting me for this first major equipment erection program. So thank you, sir. And under the visionary leadership of our Honorable CM and Deputy CM, Andhra is making great strides in green energy. So other day, a year ago, our Honorable Prime Minister has come to Visakhapatnam to inaugurate one of the world's largest green hydrogen hub. So today, we are here, one of the first of its kind of having green ammonia plant in Kakinada. And incidentally, both AM Green, it means anti-meridian. So sun rises to the midday. So for a sunrise, Andhra Pradesh, AM Green will give lots of light. Incidentally, this year happens to be, this day happens to be a festival season. The four festivals we celebrate today is a victory over Asuras. So incidentally, in India, we don't recognize energy. We celebrate and we worship energy. There are two energies. That is, one is Asura, the devil Shakti, and another is divine Shakti, that is called Daivika Shakti. So AM Green is a Daivika Shakti to decarbonize the devil Shakti of the carbon. And today, I think this AM Green is just a tickle. The tickle will form into a stream, it will become a flood, and it will become a tsunami and engulf whole of, not just Andhra Pradesh, whole of our nation, whole of the globe, and make the world a sustainable place to live in. I congratulate Anil Garu and Mahesh Garu. Greenco is not a small company, it's not a corporate company, it's a family-led company. Whoever joins Greenco will not leave it. This is a history that I've been listening from since long. So all the partners who have partnered with AM Green will be going great. So I congratulate each and every partner to have a partnership with AM Green, and I look forward that Andhra will have a different footprints in not just renewable energy, green energy and clean energy in coming days. There is an adage in Sanskrit, Yoga Karmashu Kaushalam. We have paid the price for all the carbon emissions for long. So it is time to add value to the carbon emissions, and it is not the price, it's the value we generate. AM Green is a value that generates. Thank you one and all for giving me this opportunity. I got honored and elated to be a part of this ceremony along with our Honorable CM and our Deputy CM and along with our Honorable MPs and MLAs. Thank you one and all. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచానికి టైంని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏఎం అంటే సూర్యోదయం, సూర్యోదయం వస్తే వెలుగు వస్తుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏఎం గ్రీన్ రావటం ద్వారా ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ పరిరక్షణ అనే వెలుగులు వెర్రజిల్లుతూ ఉన్నాయి. అది మాత్రమే కాకుండా కార్బన్ డైఆక్సైడ్ అనే దుష్ట శక్తిని చంపేస్తున్న దైవశక్తి
ఏఎం గ్రీన్ అని అద్భుతంగా మాట్లాడినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఏదైనా ఒక ఇండస్ట్రీని స్థాపించాలంటే ఆ ఇండస్ట్రీ వల్ల ప్రతి ఒక్కరికి వచ్చే ఏకైక భయంకరమైన శత్రువు ఏదైనా ఉంది అంటే అది ఎమిషన్స్ మాత్రమే, కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే. ఈ ఎమిషన్స్ ద్వారా పర్యావరణం నాశనం అవుతుంది, తద్వారా ఆ కాలుష్యపు గాలిని పీల్చిన ప్రజల ఆరోగ్యం కూడా నాశనం అవుతుందన్నది తరతరాలుగా వస్తున్న నానుడి, అది నిజం కూడా. అయితే ఈ ఎమిషన్స్ ను తగ్గించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత పెద్ద గ్రీన్ అమోనియా అండ్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ యొక్క శంకుస్థాపన శ్రీకారం చుట్టడం జరిగిందంటే ప్రప్రథమంగా అందరూ ఆనందపడితే, అందరికన్నా మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రికి మాత్రం చాలా సంతోషకరమైన వార్తది. ఎందుకంటే ఎన్వైరన్మెంటల్ మినిస్టర్ ఓన్లీ నోస్ ద పెయిన్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ దట్ డిస్ట్రాయ్స్ ద ఎంటైర్ ఎన్వైరన్మెంట్ సస్టైనబిలిటీ. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ నుంచి పక్కకు వచ్చి గ్రీన్ అమోనియా ద్వారా, గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఏ విధంగా అయితే ఏఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గ్రీన్ అమోనియా అండ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుందో, అదే విధంగా స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణాన్ని అత్యంత వైభవపేతంగా తీర్చిదిద్దుతున్నటువంటి డిప్యూటీ సీఎం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి ముందడుగులు వేస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమ గౌరవాతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని వారి సందేశం అందజేయవలసిందిగా సాదరంగా సగౌరవంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. భారతదేశపు తొలి గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ప్లాంట్లో ఈ తొలి ప్రధాన పరికరాల స్థాపన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఫౌండర్ అండ్ గ్రూప్ చైర్మన్ ఏఎం గ్రీన్ అమోనియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ చలమలశెట్టి అనిల్ కుమార్ గారికి, అలాగే వారి పార్ట్నర్ శ్రీ మహేష్ కొల్లి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్గ సహచరులు, గౌరవ రాజ్యసభ శాసనసభ్యులు, గౌరవ లోక్సభ సభ్యులు, గౌరవ శాసనసభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ, అధికారులకి, వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు, నిపుణులు, ఏఎం గ్రీన్ సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు, అలాగే మీడియా మిత్రులకు, రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా అనిల్ శెట్టి గారి గురించి చాలా సంవత్సరాలుగా తెలుసు. ఆయన ఒక 14 సంవత్సరాల క్రితం కలలు తప్ప కేవలం ఏదో సాధించాలని ఒక తపన, చేతిలో డబ్బులు లేకపోయినా కానీ బలమైన సంకల్పం, సాధించాలన్న సంకల్పం ఈ రోజున ఒక ఎలాంటి పబ్లిక్ పెట్టుబడులు లేకుండా తన స్వీయ శక్తితోటి, మహేష్ గారి సహకారంతో, వారి స్నేహంతో ఒక అద్భుతమైన గ్రీన్కో కంపెనీని 6 వర్టికల్స్ ద్వారా ఈరోజు తీసుకొచ్చి దాంట్లో భాగంగా ఈ ఏఎం గ్రీన్ కంపెనీని కూడా ఈరోజు ఫౌండేషన్ వేయడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఒక మనిషి కళల కంటే తప్ప ఏమీ సాధించలేరు. యూకేలో ఉంటూ విద్యార్థిగా ఇక్కడికి వచ్చి కేవలం సూట్ కేసులో ఒక జత బట్టలు, గుండెల నిండా కళలు తప్ప ఆ వ్యక్తికి ఏం లేవు. కానీ ఈరోజు ఆయన సాధించిన విజయాలు చూస్తుంటే, ముఖ్యంగా కాకినాడలో పుట్టి పెరిగిన వాడు, ఇక్కడి నుంచి వెళ్ళి ఈ స్థాయిలో తిరిగి తన పుట్టిన స్థలానికి, ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి ఇంత చేయడం మనస్ఫూర్తిగా ఆయనకి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు, గవర్నమెంట్ అనేది కంటిన్యూ, ఒక గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూటీ. అది ప్రభుత్వాలు మారచ్చు, పార్టీలు మారచ్చు, కానీ ప్రభుత్వం మటుకు స్థిరంగా ఉంటుంది. గత ప్రభుత్వాల్లో, ముఖ్యంగా ప్రత్యేకించి గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అలాంటివి తెలుసు.
కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది పారిశ్రామికవేత్తలకి పెట్టుబడులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని వారు చెప్పే దానికి నిదర్శనం ఈ రోజున ఈ భవిష్యత్తులో ఇది ఒక $10 బిలియన్ ఒక పెట్టుబడులు వచ్చే ఒక బలమైన కంపెనీగా దీన్ని తయారు చేయడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. కాకినాడలోని 495 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానున్నది. సంవత్సరానికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించబడింది. 15,600 కోట్లు పెట్టుబడులు ఉండగా దానికి అనుసంధానంగా సుమారు $8 బిలియన్ అంటే దాదాపు 60 మన డబ్బులు చెప్పాలంటే 66,400 కోట్ల విలువైన రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు కూడా భవిష్యత్తులో సాధ్యమవుతాయి. 2027 చివరి తొలి దశ కమిషనింగ్ లక్ష్యంగా రెన్యూబుల్ ఎనర్జీ ఆధారిత క్లీన్ ఎనర్జీ కేంద్రంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతుంది. ఈ నిర్మాణ దశలో మొన్న మధ్యన మాట్లాడుకుంటూ ఉంటే అనిల్ గారితో ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది అని అంటే నిర్మాణ దశలో దాదాపు 8,000 మందికి, అలాగే ఆపరేషన్ దశలో దాదాపు 1,500 మందికి ప్రత్యక్ష ఉపాధి, పరోక్షంగా దీన్ని ఆధారం చేసుకుని కొన్ని వేల మందికి దీర్ఘకాల ఉపాధి అవకాశాలు సృష్టించి ప్రాజెక్టు మనస్ఫూర్తిగా విజయవంతం కావాలని దీనికి వ్యవస్థాపకులైన చైర్మన్ శ్రీ చలమలశెట్టి అనిల్ గారికి, మహేష్ గారికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రయత్నాల్లో భారతదేశం పెట్టుకున్న లక్ష్యంలో జీరో నెట్ ఎమిషన్కి భాగంగా ఈ ప్రయత్నాల్లో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ చాలా కీలకమైన అడుగు. రెన్యూబుల్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్నే దేశంలో మొదటి స్థానంలో నిలపాలన్నదే ఈ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం లక్ష్యం. దానికి ఈరోజు గ్రీన్ ఎనర్జీ దీనికి ముందడుగు వేయటం చాలా చాలా ఆనందదాయకం. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద ఆ దిశగా ప్రభుత్వం వేసిన బలమైన అడుగు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024. దీనిని ఈ పాలసీ రాష్ట్రాన్ని భవిష్యత్ రెన్యూబుల్ ఎనర్జీ సామర్థ్య కేంద్రంగా, రెన్యూబుల్ ఎనర్జీ వనరుల ఉత్పత్తి హబ్గా షేప్ తీసుకోబోతా ఉంది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి క్లీన్ ఎనర్జీ ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించగలిగితే మనకి పెట్టి ఇన్వెస్టర్స్లో చాలా విశ్వాసం పెరుగుతుంది. క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా ఇప్పటికే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విధానపరమైన స్పష్టత ఇచ్చింది. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకి ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం కావాలి. అదే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ విధానం. ఈ క్లీన్ ఎనర్జీ పాలసీని సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు ఏఎం గ్రీన్ సంస్థ మన కాకినాడలో దేశంలోని మొట్టమొదటి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమోనియా తయారు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరోమారు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశ కాలుష్యరహిత ఇంధన ప్రయాణంలో ఇది ఒక మైల్ స్టోన్గా మనం అభివర్ణించవచ్చు. మనకి ఈ ప్రాజెక్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సాయంతో నీటిని ఎలక్ట్రాలిసిస్ చేయడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియలో వాతావరణంలోని ఈ కార్బన్ ఎమిషన్స్ని పూర్తిగా క్లీన్ చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ ఈ యజ్ఞంలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ చాలా కీలకమైన అడుగు. ఏఎం గ్రీన్ సంస్థ ఏడాదికి 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియాను సరఫరా చేసేందుకు జర్మనీకి చెందిన ప్రముఖ ఇంధన సంస్థ యూనిపర్తో ఒప్పందం కుదుర్చుకుంది. తొలిసారి భారతదేశం నుంచి యూరోపియన్ దేశాలకు జరుగుతున్న క్లీన్ ఎనర్జీ ఎగుమతి ఒప్పందం. ఈ చారిత్రాత్మక ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా ఉండడం మనందరికీ చాలా చాలా గర్వకారణం. గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ దేశ రాష్ట్ర సుస్థిర అభివృద్ధి సాధనలో ఒక బలమైన గేమ్ చేంజర్. వ్యవసాయం నుంచి రవాణా వరకు అన్ని రంగాల్లో సుస్థిర అభివృద్ధి సాధనకు ఇది చాలా ఉపయోగపడుతుంది. రవాణా, పారిశ్రామిక, జల రవాణా రంగాల్లో క్రూడ్ ఆయిల్ తాలూకు వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఎరువుల తయారీ, విద్యుత్ ఉత్పత్తి, పారిశ్రామిక రంగాల్లో కార్బన్ ఎమిషన్స్ని చాలా బలంగా తగ్గిస్తుంది.
దీర్ఘకాలికంగా దీనికి వచ్చే ఉపయోగాలు క్రూడ్ ఆయిల్ ప్రమేయం లేకుండా ఎరువులు తయారు చేయటం, ఫార్మా, రసాయన, ప్లాస్టిక్ ఆధారిత పరిశ్రమల్లో ముడి పదార్థంగా గ్రీన్ అమ్మోనియా ఉపయోగపడుతుంది. దీంతోపాటు వాతావరణంలో కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం ద్వారా 1 సెంటీగ్రేడ్ మార్పు వచ్చినా కానీ చాలా బలమైన మార్పు తీసుకుంటుంది. ఉదాహరణకి ఎందుకు వీళ్ళందరూ మనందరికీ సగటు మనిషికి అర్థం కావడానికి చెప్తాను. మనకి పిఠాపురంలో చూశారు, సముద్రం ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. దీనికి 2-3 సెంటీగ్రేడ్స్ భూ ఉష్ణోగ్రత పెరగగానే సముద్రం అక్కడ ఐస్ కరిగి మనకి సముద్ర మట్టం పెరిగిపోతూ ఉంటే ఇలాంటివన్నీ తగ్గించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి తీసుకున్న నిర్ణయం భూ ఉష్ణోగ్రత తగ్గించాలని. దానికి ఈ క్రూడ్ ఆయిల్ ప్రమేయం లేకుండా ఎలాంటి ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ తయారు చేయాలి, క్లీన్ ఎనర్జీ ఎలా తయారు చేయాలి, దాంట్లో భాగంగానే ఇవన్నీ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు స్టార్ట్ అయింది ఇక్కడ. దీనివల్ల రాష్ట్రానికి ఎన్నో దీర్ఘకాలిక లాభాలు కలిగి ఉన్నాయి. విద్యుత్ రంగం సంక్షోభం నుంచి పెట్టుబడిదారుల విశ్వాసం దిశగా ఇది ముందుకెళ్తుంది. గత ప్రభుత్వం పాలనలో వచ్చినప్పుడు మీకు తెలుసు, 2 నెలల్లోనే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రద్దు చేసి పునఃసమీక్ష పేరుతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు. విదేశ పెట్టుబడిదారులని ఇబ్బందులు గురి చేసి కోర్టు కేసుల వల్ల చాలా ఫైన్స్ చెల్లించాల్సిన పరిస్థితి తెచ్చారు. అలాగే ఈ కియా కంపెనీ యాజమాన్య ప్రతినిధులను కూడా చాలా బహిరంగంగా బెదిరించారు. కానీ ఈ సందర్భంగా మేము గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులని వేధించదు, అండగా నిలబడుతుంది. తద్వారా యువతకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా మారాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్ అండ్ జై భారత్. ఏఎం గ్రీన్ వారి ఆహ్వానాన్ని మన్నించి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా ఏఎం గ్రీన్ కు శుభాకాంక్షలు కూడా తెలియజేయడం. మరి ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆదర్శవంతమైనటువంటి నాయకత్వంతో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కు శ్రీకారం చుట్టి డెడికేషన్, ఇన్నోవేషన్, స్మార్ట్ సొల్యూషన్ మరియు గ్లోబల్ స్టాండర్డ్స్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీన్ మరియు గ్రీన్ ఎనర్జీలో మోడల్ రాష్ట్రంగా గ్రీన్ ఫ్యూచర్ కి ప్రేరణగా కృషి చేస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు ఎండి గ్రీన్ ఏఎం గ్రీన్ అమోనియా అనిల్ కుమార్ గారు, జేఎండి ఏఎం గ్రీన్ అమోనియా మహేష్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు వాసంశెట్టి సుభాష్ గారు, ఎంపీ సానా సతీష్ గారు, ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు, గౌరవ శాసనసభ్యులు వెంకటేశ్వరరావు గారు, ఇద్దరు కూడా వెంకటేశ్వరరావులే, పి వెంకటేశ్వరరావు, వి వెంకటేశ్వరరావు గారు, కలెక్టర్ గారు, partners of AM Green, delegates, distinguished guests and friends. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి కార్యక్రమం. మొట్టమొదటిసారిగా అందరికీ నమస్కారాలు. 3 రోజులు సంక్రాంతి జరుపుకున్నాం. ఈ ప్రాంతంలో కోడి పందాలు కూడా చాలా జోరుగా జరిగాయి. అదే సమయంలో సంక్రాంతికి బయట ఉండేవాళ్ళు 30 లక్షల మంది వచ్చారనేది ఒక అంచనా.
హైదరాబాద్ నుంచి చూస్తే 3 లక్షల కార్లు రోడ్లన్నీ కిటకిటలాడే విధంగా వచ్చాయి. అలాంటివన్నీ కూడా 3 రోజులు నేను కూడా మా ఊరికి వెళ్ళాను, నారావారిపల్లికి వెళ్ళాను. నేను చాలా స్పష్టంగా చెప్పాను, మనం ఎక్కడున్నా మన జన్మభూమిని మర్చిపోకుండా మళ్ళీ మన జన్మభూమిని గుర్తుపెట్టుకుంటేనే సార్థకత ఉంటుంది. కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని పిలుపిచ్చాం. అలాంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత నిన్న ఈరోజు జల్లికట్టు కూడా చాలా ఉత్సాహంగా జరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఈ జిల్లాలో పక్కనే మీరు చూస్తే జగ్గన్న తోటలో ప్రబల తీర్థ ఉత్సవాలు మన ట్రెడిషన్ని ప్రతిబింబించే విధంగా, మన సాంప్రదాయాలన్నీ కూడా గుర్తు చేసుకునే విధంగా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలు జరిగాయి. ఒక పక్క ట్రెడిషన్ కాపాడుకుంటూ ఈరోజు టెక్నాలజీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లార్జెస్ట్ గ్రీన్ అమోనియా మన తెలుగువాడు అనిల్, అదే మరి మహేష్ కలిసి ఏఎం గ్రీన్ కో ఈరోజు ఏర్పాటు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర. మామూలుగా మనకు ఒక అలవాటు ఉండేది, ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక రైస్ మిల్ పెడితే ఊర్లో వాళ్ళందరూ రైస్ మిల్లు పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా వినూత్నమైన ఆలోచనలతో ఇన్నోవేషన్తో ముందుకొచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా ఇద్దరిని ప్రమోటర్స్ని, వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 2025 జనవరి 6వ తేదీన గ్రీన్ అమోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. అయితే ఇప్పటికే దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2027 మిడ్ కంతా అంటే మే జూన్ కంతా కూడా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది. 0.5 మిలియన్ టన్స్. ఇది ఒక చరిత్ర. ఒకప్పుడు చరిత్ర రాస్తే ఎవరో చేస్తే మనం చూసేవాళ్ళం, కానీ ఈరోజు చరిత్ర తిరగరాయడంలో తెలుగువాడు ముందున్నాడంటే గర్వపడుతున్నా, సంతోషిస్తున్నా. నిన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, జర్మన్ ఛాన్సలర్ గారు ఎంఓయు చేశారు. ఆ ఎంఓయు ప్రకారం కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కూడా వస్తుంది. మనం ఇక్కడి నుంచి సప్లై చేస్తున్నాం. ఇంకొక పక్కన మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడుండే ప్లాంట్ ఇప్పుడు నాగార్జున ఫెర్టిలైజర్స్. ఎగ్జాక్ట్గా 82, 83 ఆరో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు రాష్ట్రం అంతా తిరుగుతా ఉంటే ఆ రోజు ఎన్నికల్లో అందరూ అడిగింది ఒక ఫెర్టిలైజర్ ప్లాంట్ కావాలని చెప్పి అడిగారు. తప్పకుండా నాగార్జున ఫెర్టిలైజర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ ఆనాడు. అదే ఆ రోజు మీరు చూస్తే గ్రే అమోనియా, అలాంటి గ్రే అమోనియాని ఈరోజు గ్రీన్ అమోనియాగా తయారు చేశారంటే ఇదొక మరొక చరిత్ర. 4 డికేడ్స్ తర్వాత చాలా మందికి అనిపిస్తుంది అమోనియా ఏదైతే ఉంది మనం అంతా కూడా యూరియా వేస్తూ ఉంటాం కాబట్టి ఇది మామూలు అనుకుంటున్నాం, కానీ ఇది ఒక పెను మార్పు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం బొగ్గు, చమురు, సహజ వాయువుతోనే సాంప్రదాయ ఇంధనాలపైన ఆధారపడ్డారు. అయితే దీనివల్ల అభివృద్ధి జరిగింది, కానీ పర్యావరణానికి పెద్ద ముప్పు వచ్చింది. టెంపరేచర్ పెరిగింది. టెంపరేచర్ పెరిగిన తర్వాత
పర్యావరణంలో సమతుల్యాలన్నీ పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు మనం చూస్తున్నాం, ఒక దిక్కడ వర్షం పడితే కుంభవర్షం పడుతుంది, క్లౌడ్ బర్స్టింగ్. ఎప్పుడూ చూడనంత వర్షం పడి ఆ ప్రాంతం అంతా కూడా జలమయమయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఈరోజు సముద్రంలో కూడా పెను మార్పులకు దోహదం చేసి ఎక్కడికక్కడ భూముల ఎరోషన్ కూడా వచ్చే పరిస్థితికి వస్తూ ఉంది. ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. అందుకనే ఇటీవల కాలంలో యూరోప్ అయితే చాలా స్పష్టంగా నిర్ణయం చేసి దీనికి ముందుకు పోవాలని చెప్పి ఒక నిర్ణయం చేయడం, దానికి అనుకూలంగా మన ప్రధానమంత్రి 500 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని ఒక నిర్ణయం చేయడం, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 160 గిగావాట్లు మన ఆంధ్రప్రదేశ్లో తయారు చేయబోతున్నాం గ్రీన్ ఎనర్జీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ సందర్భంలో ఒకసారి చరిత్ర, నేను ఒకప్పుడు కరెంటు విషయాల్లో కొంతమందికి ఉండేవాళ్ళు చాలామంది మర్చిపోయి ఉంటారు, కొంతమందికి జ్ఞాపకం ఉంటుంది. ఒకప్పుడు చాలా గ్రామాలకు కరెంట్ లేని సమయాలు, తర్వాత సులువుగా కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కరెంటు కొరత, కరెంటు కోతలు, ఇవన్నీ చాలా సమస్యలు వస్తాయి. నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి 1995లో అసెంబ్లీలో సగం సమయం కరెంటు కోతల మీద, కరెంట్ అవైలబిలిటీ పైనే పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడే రిఫార్మ్ తీసుకొచ్చాం. నాకు ఒక అనుభవం కూడా ఉంది దీంట్లో. మొట్టమొదటిసారిగా భారతదేశంలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తర్వాతనే అన్ని రాష్ట్రాలు ప్రారంభించాయి. అదే మాదిరిగా ఈరోజు 2014లో గ్రీన్ ఎనర్జీకి నాంది పలికాం. 2025లో గ్రీన్ హైడ్రోజన్కి, గ్రీన్ అమోనియాకి నాంది పలికామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల నేను చాలా స్పష్టంగా చెప్పా, ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. మన ఇండ్ల పైన మనం కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. అందుకే ప్రొజ్యూమర్ అన్నాను, ప్రొడ్యూసర్స్ కమ్ కన్జ్యూమర్. మనమే కరెంటు వాడుకుంటాం, మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇస్తాం, లేకుంటే బ్యాటరీ పెట్టుకుంటాం. ఇది కానీ జరిగితే చాలా అడ్వాంటేజెస్ వస్తాయనే ఉద్దేశంతో దీనికి కూడా ముందుకు పోతున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్కు ఉండే అడ్వాంటేజెస్ ఏ రాష్ట్రానికి లేవు. 1000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉండే ఏకైక రాష్ట్రం, అందులో ఈస్ట్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు చాలా సంతోషం. ఏఎం గ్రీన్ కో నేను పెట్టింది ఆంధ్రప్రదేశ్ పేరు. ఏదైతే ఈస్ట్ కోస్ట్ కాబట్టి దీనికి సూర్యోదయం మన సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్. తెల్లవారి నిద్ర లేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచే సన్ పుట్టే పరిస్థితికి వస్తుంది, ఉదయించే పరిస్థితికి వస్తుంది. అలాంటి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్లో 1000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంటే ఒక 20 పోర్ట్లు రాబోతున్నాయి హబ్ అండ్ స్పోక్ మోడల్లో. ఇంకో పక్క భారతదేశానికి పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఎక్కడా ప్రపంచంలో ఎండుండే దేశం ఏదంటే భారతదేశం. ఇందులో నుంచి మీరు సోలార్ ఎనర్జీ వస్తుంది, కొన్ని ప్రాంతాల్లో గాలి ఉంది, విండ్ పవర్ వస్తుంది. మూడోది నీళ్లున్నాయి, గ్రావిటీ ఉంది, పంప్డ్ స్టోరేజ్ వస్తుంది. ఈ మూడు కూడా గ్రీన్ హైడ్రోజన్కి, గ్రీన్ అమోనియాకి అనుకూలమైన వస్తువులుండే రాష్ట్రం. అనిల్ గారు
2016-17 ఆ ప్రాంతంలో దగ్గరికి వచ్చి నేను పంపుడు స్టోరేజ్ పెడతాను సార్, మీరు అనుమతి ఇవ్వాలని కోరాడు. నాకు ఒక అనుభవం ఉంది. 1996లో శ్రీశైలం రివర్సబుల్ పంపులు పెట్టి పీక్ లోడ్ ఫ్యాక్టర్ ఆఫ్ పవర్ని మేనేజ్ చేశాను. ఆ అనుభవంతో నేను చెప్పాను, సూపర్ ఐడియా, మంచి ఐడియా, ముందుకు పొమ్మని చెప్పి ప్రోత్సహించా. అది ఈరోజు చూస్తే గేమ్ చేంజర్గా తయారైంది. ఫస్ట్ మ్యాన్. మధ్యలో చిన్న చిన్న ఒడుగుదొడుకులు వచ్చాయి కానీ తట్టుకొని నిలబడగలిగాడు కాబట్టి విజేత అవుతున్నాడని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు బ్రహ్మాండమైనటువంటి సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ఇవన్నీ కలిపి ₹5 యూనిట్కు రఫ్గా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకుని, మీరు చూశారు అనిల్ మాట్లాడలా, మహేష్ బాగా మాట్లాడాడు. అనిల్ మాట్లాడకుండా బ్రీఫ్గా మాట్లాడి పక్క నుండే గౌతమ్ రెడ్డికి ఇచ్చేశాడు. బట్ ఈజ్ వెరీ shrewd, వెరీ నాలెడ్జబుల్. ఓసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది ఆయన నాలెడ్జ్ చూసి, ఎక్కడ సంపాదించాడు ఈ నాలెడ్జ్ అని. ఈజ్ ఆల్వేస్ బోత్ మహేష్ని అనిల్ చూస్తే బోత్ ఆర్ డెడ్లీ కాంబినేషన్ నా లెక్క ప్రకారం. అయితే వాళ్ళ అవగాహన నేను చాలాసార్లు చూశాను. ఒక్కోసారి అందరికీ కోరికలు ఉంటాయి, కానీ కొంతమంది అలాంటి ఆలోచనల్ని ఆచరణలో పెట్టగలిగేవాడు చాలా కొంతమంది. ఒకవేళ పెట్టాలనుకున్నా ఒక్కోసారి కలిసి రావు. కానీ వాళ్ళిద్దరిని చూస్తే డెడ్లీ కాంబినేషన్. ఈరోజు ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ అందరితో కొలాబరేషన్ చేసి మనకుండే అవకాశాలు వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి, Petronas I have seen. She is here. I know that country, small country, big thinking, not now, for the last 4-5 decades, 5-6 decades. I have seen their road, East Coast Road, 8-lane road, at that time 2 crore population. India had a population of, at that time, nearly 120 crores, no proper roads. I copied that road. Today we are fortunate. Everywhere, nook and corner, one of the best roads we are having. More than 140,000 national highways, world-class roads, second largest connectivity in the world. Alanti, Germany, one of the best technology. Japan, one of the best technology. Andarni తీసుకొచ్చి ఈరోజు ముందుకు పోగలిగాడు. ఇక్కడ చూస్తే పెట్రోనాస్ కానీ, జిఐసి సింగపూర్, ఆర్డియా ఫ్రమ్ యుఏఈ, వీళ్ళందరితో కూడా కరెక్ట్గా ఇచ్చేసి వరల్డ్లో ఉండే బెస్ట్ పీపుల్ అందరిని తీసుకొచ్చి ఈరోజు ప్లాంట్ డైరెక్షన్ కానీ ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈరోజు చూస్తే గ్రీన్ హైడ్రోజన్, అందులో నుంచి గ్రీన్ అమోనియా, ఈ మెథనాల్, ఎస్ఏఎఫ్, అదే మరి గ్రీన్ మాలిక్యూల్స్, 1-2 కాదు, ఇవన్నీ కూడా చాలా థింకింగ్ ఉంది ఇందులో. నాకు ఏమాత్రం అనుమానం లేదు. కాకినాడ రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ అంటే ప్రపంచం ముందు మొత్తం అందరూ కూడా చర్చించుకునే పరిస్థితి వస్తుంది. ఇది జరుగుతుందని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇప్పటికే ఏఎం గ్రీన్, జర్మనీకి చెందిన యూనిపెర్ ఎస్సీతో ఒప్పందం చేసుకోవడం శుభ పరిణామం. 2030కి 27, 28, 30 3 మైల్ స్టోన్స్ పెట్టుకొని ముందుకు పోతున్నారు. ఎందుకంటే అందరం మాట్లాడుతున్నాం
డీకార్బనైజేషన్. డీకార్బనైజేషన్ చేయాలని అందరం మాట్లాడుతున్నాం. కానీ ఒక మాటలో చెప్పాలంటే యూరోప్ అయితే అందరికంటే ఒక అడుగు ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇంకో పక్క ఎలక్ట్రోలైజర్స్, ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేశారు. కాకినాడలోనే 2 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్స్ తయారు చేయడానికి ఒక 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇది కూడా ఒక మేజర్ బ్రేక్ త్రూ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓసారి మేము పబ్లిక్ పాలసీలు తీసుకొస్తాం, దాన్ని వాడుకునే నాయకత్వం కూడా కావాల్సిన అవసరం ఉంది. నేను ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 తీసుకొచ్చాను. ఇప్పటికి కూడా దేశంలోనే బెస్ట్ పాలసీ. చాలా మందిని కాపీ చేస్తున్నారు, కానీ కాపీ చేయొచ్చు కానీ దాన్ని అమలు చేసే అనుకూలమైన పరిస్థితులు అక్కడ ఉండవు. కానీ అలాంటి అనుకూలమైన పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే 25% క్యాపిటల్ సబ్సిడీ, ఎస్జీఎస్టీ 100% రీఎంబర్స్మెంట్, విద్యుత్ డ్యూటీ మినహాయింపు, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ తగ్గింపు, నీటి ఛార్జెస్తో రాయితీ అన్ని కూడా ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈరోజు మీరు చూస్తే మొన్నే నేను ఒక సదస్సు కూడా పెట్టాను. ఓసారి కొన్ని విషయాలు మనకు తెలియవు. నేను అందుకనే ఎప్పుడు చెప్తాను, నేను నిత్యం విద్యార్థిని. కొత్త విషయాలు నేర్చుకోవడం, అవి ప్రజలకు ఉపయోగపడతాయంటే తక్షణమే అమలు చేయడం నా విధానంగా నేను భావించి అమలు చేస్తూ ఉంటాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక మాటలో చెప్పాలంటే నేను కానీ మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీని మీరు చూస్తే మాలో ఒక ఆలోచన వస్తే ఇంకా దాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా ముందుకు పోతా ఉంటాం. మన ప్రధానమంత్రి గారిని మీరు ఒక్కసారి ఆలోచిస్తే 2047 వికసిత్ భారత్ ద్వారా భారతదేశాన్ని నెంబర్ 1 దేశంగా తయారు చేయాలని, ఇండియన్స్ నెంబర్ 1 కమ్యూనిటీగా గ్లోబల్గా ఉండాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంటే నేను, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడే మాధవ్ గారు ఒకటి ఆలోచిస్తున్నాం. 2047కు ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారవుతుంది. ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తెలుగు జాతి తయారవుతుంది. ఇందులో అనుమానం లేదు. అలాంటి పాజిటివ్ థింకింగ్తో ముందుకు పోయే వ్యక్తులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఒక మంచి సహచరులు అండగా ఉండడం ఈ రాష్ట్రానికి ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం ఒకసారి చూస్తే వ్యవసాయ రంగానికి గ్రీన్ అమోనియా చాలా మేలు జరుగుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి సేద్యం మనందరికీ శ్రీరామ రక్ష. ఈరోజు అందరం యూరియా వాడుతున్నాం. ఇటీవల శాంపుల్స్ అనే వాటర్ శాంపుల్స్ చేస్తే హైయెస్ట్ నైట్రోజన్ వాటర్లో ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 7వ స్థానంలో ఉంది. ఇంకో పక్క సెలైన్ వాటర్ ఎక్కువ ఉండే రాష్ట్రం, ఎందుకంటే సముద్రం పక్కన మనం 6వ 7వ ప్లేస్లో ఉన్నాం. ఇలాంటివన్నీ కూడా చూసినప్పుడు గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇదే కాకుండా ఇంకొక పక్కన హైడ్రోజన్ యాజ్ ఇట్ ఈజ్ నిల్వ చేయలేరు, రవాణా కూడా చేయడం కష్టం. అయితే దీన్నంతా కూడా గ్రీన్ అమోనియాగా కన్వర్ట్ చేసి ఎక్కడికక్కడ సురక్షితంగా ప్రపంచంలో ఏ మూలకైనా సరే ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి మంచి పనికి శ్రీకారం చుట్టారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, బిగినింగ్ మాత్రం ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్కి ఎప్పుడూ అడ్వాంటేజ్ ఉంటుంది. అనిల్కి కానీ మహేష్ చూస్తే ఒక పెద్ద డ్రీమ్ ఉంది. ప్రపంచంలోనే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసే అతి పెద్ద సంస్థగా
గ్రీన్ కో తయారు చేయాలనే ఒక అంబిషియస్ ప్లాన్తో ముందుకు పోతున్నారు. దీనికి కావాల్సిన సోలార్ని, విండ్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్ ఇవన్నీ కూడా ఒక ఆంధ్రప్రదేశ్కి కాకుండా భారతదేశం మొత్తం ముందుకు పోవాలని చెప్పి ఆలోచిస్తున్నారు. వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం అయితే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున అనేక పెను మార్పులకు నాంది పలికాం. 25 వరకు నూతన పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చాం. ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్ళం, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు నాంది పలికాం. అభివృద్ధి జరగాలి, ఉపాధి రావాలి, సంపద ద్వారా సమిక్షేమాన్ని ముందు తీసుకుపోయే పరిస్థితి రావాలని చెప్పి ముందుకు పోతున్నాం. మేము ముగ్గురం కూడా ముందు ఒక మాట చెప్పాను, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, సమిక్షేమానికి పెద్దపీట వేస్తాం. ముందిచ్చిన సమిక్షేమ కంటే మెరుగైన సమిక్షేమం ఇస్తామని ఆ రోజు మేము చెప్పింది సూపర్ 6 చెప్పి సూపర్ హిట్ చేశాం. 18 నెలల్లో చరిత్ర సృష్టించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డెవలప్మెంట్ని పరిగెత్తిస్తున్నాం. ఈరోజు మీరు చూస్తున్నారు, ఎక్కడ చూసినా డెవలప్మెంట్లో చాలా స్పీడ్గా ముందుకు పోతున్నాం. దీంట్లో కూడా మీరు చూస్తే ఇటీవల BOB బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక సర్వే చేస్తే దేశంలో వచ్చిన పెట్టుబడులు 25% ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఒక్క రాష్ట్రానికి 25% వచ్చాయి. మొన్నే విశాఖపట్నంలో CAI సబ్మిట్ పెట్టాం. 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, MOUలు చేశాం. దీనివల్ల 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నెలవారీగా SIP మీటింగ్లు పెడుతున్నాం. 14 మీటింగ్లు పెట్టాం. 8,75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. దీనివల్ల 8,40,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మేము ఒక పాలసీ అనౌన్స్ చేశాం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టి అదే మరిగా 5 జోన్స్లో 5 స్పోక్ మోడల్లో కూడా తీసుకొస్తున్నాం. ఈరోజు ఇంకొక పక్క మీరు ఒక్కసారి చూస్తే మనకుండే అడ్వాంటేజ్ అన్ని ఉపయోగించుకుంటున్నాం. 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇంకొక పక్క లాజిస్టిక్స్. ఒకప్పుడు రోడ్లు కూడా అధ్వానంగా ఉంటే ఈరోజు పార్ట్ హోల్స్ లేని రోడ్లు ఉండాలని ఆదేశాలు ఇచ్చాం. రోడ్లన్నీ బాగు చేస్తున్నాం. భవిష్యత్తులో పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు, అటు నేషనల్ హైవే, ఇటు స్టేట్ హైవే, ఇన్లాండ్ వాటర్వేస్, ఇంకొక పక్క లాజిస్టిక్స్ పార్క్స్ అన్ని కూడా డెవలప్ చేస్తాం. టెక్నాలజీలో మనం ముందుండబోతున్నాం. నేను ఇప్పుడే చెప్పాను, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా డిక్లేర్ చేశాం. టెక్నాలజీ ప్రాపర్గా ఉపయోగించిన దానివల్ల ఈ సంవత్సరం మీరు చూస్తే ₹5.19 యూనిట్ కాస్ట్ ఉంటే ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ₹4.80 తగ్గించామంటే 39 పైసలు తగ్గింది. 3 సంవత్సరాల్లో గ్రీన్ కోత పోటీ పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ₹1.19 ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించే పనిలో మేము ఉన్నామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది సాధ్యం. ఒక పక్కన హైబ్రిడ్ మోడల్లో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ఇవన్నీ ఉపయోగించుకుని ఎక్కడికక్కడ సబ్ స్టేషన్ వారిగా పవర్ ఉత్పత్తి చేసి అక్కడనే బ్యాటరీ కూడా పెట్టి డీసెంట్రలైజేషన్తో ముందుకు పోగలిగితే ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గిస్తాం. తద్వారా మనకు పెద్ద ఉపయోగం వస్తుంది. కరెంటు విషయంలో పెను మార్పులు తీసుకురాబోతున్నాం. ఇంకొక పక్కన ఇప్పటికే మీరు ఒక్కసారి చూస్తే మొన్నే విశాఖపట్నం ఎప్పుడైతే మన దగ్గర కరెంట్ ఉందో విశాఖపట్నానికి గూగుల్ వచ్చి $15 బిలియన్ డేటా సెంటర్ 1 గిగావాట్ ప్లస్ AI సెంటర్ని పెట్టడానికి ముందుకు వచ్చారు. మన రిఫార్మ్స్ వచ్చిన తర్వాత
15 బిలియన్ US పెట్టుబడి రావడం మొట్టమొదటిసారి భారతదేశంలో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు పవర్ ఉంది కాబట్టి గ్రీన్ కో అయితే ఇప్పుడు పెట్టే పెట్టుబడే కాకుండా $10 బిలియన్ ఇక్కడ ఖర్చు పెట్టబోతున్నారు. నేను ఒకటే వారికి హామీ ఇస్తున్నా, ఆల్ ది బెస్ట్, వీఆర్ విత్ యూ, గో హెడ్, యూ విల్ అచీవ్ ఇట్. ఇది అసాధ్యమేం కాదు, ఇది సాధ్యం. వారికి కూడా బిగ్ విజన్ ఉంది, చేస్తారని చెప్పి కూడా నేను మీకు చెప్తున్నా. ఇంకో పక్కన ఒక పక్కన గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, ఇంకొక పక్క క్వాంటమ్ వ్యాలీ కూడా అనౌన్స్ చేశాం. రాబోయే 9 నెలల్లో ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వస్తుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్వాంటమ్ కంప్యూటర్ ఏదంటే దానికి చిరునామాగా మన అమరావతి తయారవుతుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. టెక్నాలజీకి మారు పేరుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్గా 30 ఏళ్లకు మునుపు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. అప్పుడు అనిల్ లండన్లో ఉన్నాడు, అప్పుడు అక్కడ తిరుగుతూ ఉన్నాడు, అప్పుడే నేర్చుకున్నాడు, టెక్నాలజీ నేర్చుకున్నాడు. టెక్నాలజీ మ్యాన్గా పోయి కడాని ఇప్పుడు పవర్ మ్యాన్గా వచ్చాడు. అది ఒక పెద్ద చేంజ్. ఎప్పటికప్పుడు ప్రపంచంలో జరిగే మార్పుల్ని మనం అర్థం చేసుకొని మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే స్పేస్ సిటీ తొందరలోనే మనమే సెటిలైట్స్ అన్ని కూడా లాంచ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. అందులో కూడా అనిల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. తొందరలోనే కాకినాడ హోప్ ఐలాండ్ కేంద్రంగా పెట్టుకొని లాంచింగ్ కూడా చేయబోతున్నారు. అది వస్తే ఇక్కడి నుంచి చాలా అడ్వాంటేజ్ అని చెప్పి ఆలోచనలు ఉన్నారు. అది కూడా తొందరలో వస్తుంది. ఇంకో పక్క డ్రోన్ సిటీ వస్తుంది. రాబోయే రోజుల్లో నేను అనౌన్స్ చేశాను మొన్నే, రాబోయే 1 సంవత్సరంలో డ్రోన్ ట్యాక్సీస్ రావాలి. రోడ్లన్నీ కూడా వెహికల్స్తో బ్లాక్ అయ్యే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో డ్రోన్స్ కూడా ఉపయోగించుకోవాలి. నిన్న ఒక ఆయన వచ్చి తమిళనాడు నుంచి అన్నామలై యూనివర్సిటీ నుంచి నా దగ్గర టెక్నాలజీ రెడీగా ఉంది, డ్రోన్ ఏదైతే మన మొబైల్ ఇవన్నీ మనం హాస్పిటల్ పెడుతున్నాం, అంబులెన్స్లు పెడుతున్నాం, డ్రోన్ అంబులెన్స్కి రెడీగా ఉన్నాడు. ఈ సంవత్సరమే 2026లో ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ అంబులెన్స్ కూడా ఇనాగరేట్ చేయడానికి సిద్ధం అవుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన విమానాలు తయారు చేయడం అన్ని కూడా ఆయన ఆయిల్ తయారు చేసి ఎథనాల్ ఇవన్నీ కూడా తయారు చేసి మేము విమానాల మ్యానుఫ్యాక్చరింగ్ ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని ఏరోస్పేస్ సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ సిటీ ఇక్కడ వస్తుంది. సెమీ కండక్టర్ మీద శ్రద్ధ పెడుతున్నాం. డిఫెన్స్ హబ్స్ని స్పోకన్ మోడల్లో పెట్టాం. ఇంకో పక్క పెద్ద ఎత్తున డేటా సెంటర్స్ కూడా వస్తాయి, రోబోటిక్స్ వస్తాయి. ఈరోజు అనిల్ కానీ మహేష్ గారు కానీ వాళ్ళు చేసే ప్రయత్నానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందుకు పోవడానికి నిన్నే నేను ఏపీ ఫస్ట్ అనే ఒక ప్రాజెక్ట్ని కన్సీవ్ చేశాం. ఇది మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఐఐటి తిరుపతి, ఐజర్ తిరుపతి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అన్ని కంపెనీలు కలిసి ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఒక R&D సెంటర్ కూడా పెడుతున్నాం. నా ఆలోచన ఒకటే, ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీది. ఎవడైతే నాలెడ్జ్ ఎకానమీలో ముందుంటారో వాళ్లే విజేతలుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇది సంపదకు చాలా అవసరం. ఈరోజు అందుకనే అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సంపద సృష్టికి ఏపీకి మించిన ప్లేస్, బెస్ట్ ప్లేస్ వేరేది లేదు. ఈ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. ఈరోజు అనిల్ మహేష్ మారిగా కొన్ని వందల మంది ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామికవేత్తల్ని తయారు చేయాలనేది నా ఆలోచన.
బిగ్ ఇండస్ట్రియల్ గ్రూప్స్ ఇక్కడి నుంచి తయారు కావాలి, గ్లోబల్ కంపెనీస్ ఇక్కడి నుంచి రావాలి, దానికి ముందుకు రమ్మని చెప్పి ప్రతి ఒక్కరికి పిలిపిస్తున్నా. మన రాష్ట్రంలో అనేక అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు కల్పించే బాధ్యత మాది. దాన్ని సక్రమంగా ప్రాజెక్ట్ కన్సీవ్ చేసి ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఈరోజు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని ఇంత వేగంగా పనులు ప్రారంభించి తొందరలోనే ఏఎం గ్రీన్ అమోనియా పరిశ్రమ రావడానికి దోహదం చేసిన ప్రతి ఒక్కరిని చూస్తున్నా. ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీగా ముందుకు వస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2026 మంది భవిష్యత్తు మంది 2029కంతా కూడా 2030 వరకు అనిల్ గారు ప్లాన్ చెప్పారు. ఆయన ఆలోచనలు మొన్న నిన్నప్పుడు నాకు అనిపించింది, పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి. అలాంటి ఆలోచనలు మీరు చేయండి. నేను కూడా మెగా డ్రీమ్స్కి సక్సెస్ కావడానికి ఏం చేయాలనో అన్ని విధాలా సహకరించే బాధ్యత ఒక ప్రభుత్వ అధినేతగా నేను కానీ, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మేం పూర్తిగా అండగా ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు అయితే నేను రావడానికి బయలుదేరుతా ఉంటే నా హెలికాప్టర్ మొరాయించింది. అయితే నేను ఆలోచించాను, రావాలంటే మళ్ళీ కొంత శ్రమ పడుతుంది, ప్రోగ్రాం కూడా వాయిదా పడుతుంది. కానీ రాకపోతే నేను వర్చువల్గా పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ అంత ఇంపాక్ట్ ఉండదనే ఉద్దేశంతో లేట్ అయినా పర్వాలేదు, ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్, ఈ ఈవెంట్లో భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది. అందుకే వాయిదా పడినా కొంచెం లేట్ అయినా రావాలని మళ్ళీ ఇక్కడి నుంచి హెలికాప్టర్ తెప్పించుకొని మళ్ళీ నేను ఇక్కడికి వచ్చానంటే ఇది నా కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇండస్ట్రీ రావాలి, పరిశ్రమలు రావాలి, బెస్ట్ ఆంటర్ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేయాలి. ఈరోజు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మన రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ గ్రీన్ అమోనియాని అవకాశం ఉందని చెప్పడమే కాకుండా దాన్ని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి అనిల్ మహేష్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ అవకాశాలని ప్రాపర్గా ఉపయోగించి, ఎందుకంటే ప్రధానమంత్రి గారు గ్రీన్ హైడ్రోజన్ మెషిన్ పెట్టాడు, క్వాంటమ్ కంప్యూటర్ మెషిన్ పెట్టాడు, సెమీ కండక్టర్ మెషిన్ పెట్టాడు. ఆయన ఏ పని కూడా ఒక మెషిన్ అప్రోచ్ తీసుకుని దీన్ని లాజికల్గా తీసుకోవాలనుకున్నప్పుడు దీన్ని సక్రమంగా ఉపయోగించుకుని ప్రభుత్వాలు కావాలి. అదే సమయంలో దీన్ని సక్రమంగా ఎగ్జిక్యూట్ చేసే ఆంటర్ప్రెన్యూర్స్ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆంటర్ప్రెన్యూర్గా ఈరోజు గ్రీన్ కో రావడం చాలా సంతోషం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, కాకినాడ రాబోయే రోజుల్లో ఒక న్యూ టెక్నాలజీస్తో, ఇన్నోవేషన్స్తో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం వల్ల మా అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన ఎక్కువ చెట్లు పెట్టే ఆక్సిజన్ ఇవ్వాలి. ఈరోజు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వాడకుండా చేసేదానికి, ఉత్పత్తి చేయకుండా చేసేదానికి గ్రీన్ ఎనర్జీ పనిచేస్తున్నారు. దిస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏదైతే ఏఎం గ్రీన్ ఎవరైతే సిబ్బంది ఉన్నారో, మేనేజ్మెంట్ ఉన్నారో, అందరికి కూడా కంగ్రాచులేషన్స్. దిస్ ఈజ్ ఓన్లీ వన్ మైల్ స్టోన్. యూ హ్యావ్ టు క్రాస్ మెనీ మోర్ మైల్ స్టోన్స్. దట్ ఈస్ అవర్ విషెస్. I wish all the best. Congratulations. Keep it up. Thank you. Thank you one and all. Bye.
ఏఎం నిర్వహిస్తున్నటువంటి ఏఎం గ్రీన్స్ నిర్వహిస్తున్నటువంటి ఇండియాస్ ఫస్ట్ మేజర్ ఎక్విప్మెంట్ ఎరెక్షన్ సెరమనీని ప్రారంభించి ఏఎం గ్రీన్ నిర్వాహకులకు బెస్ట్ విషెస్ ను తెలియజేసి ఈనాటి కార్యక్రమంలో వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ఏఎం గ్రీన్ సంస్థ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారిని, ఏఎం గ్రీన్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ అనిల్ గారు, అదేవిధంగా మహేష్ గారు, వారిరువురు కూడా జ్ఞాపికను బహుకరించి వారిని సత్కరిస్తారు. ఈనాటి కార్యక్రమానికి ఏఎం గ్రీన్ ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారికి ఈ సందర్భంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏఎం గ్రీన్ అండ్ ద టీం అందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తదుపరి చిరు సత్కారం స్వీకరించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారిని కోరుతున్నాం. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏఎం గ్రీన్ డిపార్ట్మెంట్ అందరి తరపు నుంచి, స్టాఫ్ అందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. అదేవిధంగా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి ఈ సందర్భంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏఎం గ్రీన్ సంస్థ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రిక్వెస్ట్ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా గ్రూప్ ఫోటోకి ఆహ్వానిస్తున్నాం. సో ప్లీజ్. వన్స్ అగైన్ ఈనాటి కార్యక్రమాన్ని వారి యొక్క చేతుల మీదుగా ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వి రిక్వెస్ట్ డైరెక్టర్ గారు ఏఎం గ్రీన్ పైడా మౌర్య గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఫర్ ద ఓట్ ఆఫ్ థ్యాంక్స్. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. Good evening, everybody. Honorable CM Chandrababu Naidu Garu, Honorable Deputy CM Pawan Kalyan Garu. Sir, we are extremely thankful for the time and effort and the encouragement, sir. You have been inspirational for the development and growth of both AM Green and Greenco. Under your visionary leadership, we have started and built the first gigawatt scale power project, solar power project in Gani, Kurnool, and also built the Pinnapuram IRESP. It is very encouraging that you are here today to support AM Green's first project, and we are extremely thankful for your support and encouragement, sir. I am also extremely thankful to all the ministers, honorable MPs, honorable MLAs, the district administration, the police, the staff who have worked overnight to make this function a grand success. Thank you to our management, Anil and Mahesh Garu, for all the encouragement support to make this possible. Thank you, our distinguished partners who have traveled from across the world to come here. Thank you to our senior members who have been part of our journey and been extremely supportive in our growth. And thank you all for your support here, sir. Happy Sankranti to one and all. Jai Hind. Thank you, sir. Thank you very much. Once again, congratulations to AM Green. All the staff members అందరికీ కూడా బెస్ట్ విషెస్ ని తెలియజేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్.